లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఖమ్మంలో ఈ నవరాత్రుల సందర్భంగా గణేష్ నవరాత్రులు ఏదైతే జరుపుకుంటున్నామో ఆ సందర్భంగా ఖమ్మంలో ఘనంగా కొలువై తీరి ఉన్న గణేషులను అయితే మనం వీక్షించడం జరుగుతుంది. అదే భాగంగా ఈ రోజు మనం రేవతి సెంటర్ లో ఉన్న ఈ అద్భుతమైన విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనతో పాటు చాలా మంది కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ ప్రత్యేకతలు, పూజా విధానాలు ఎలా నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది అయితే వాళ్ళ విషయాలు అడిగి మనం కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమేష్ బాబు. రమేష్ గారు, చూస్తుంటే చాలా భారీగా అనిపిస్తుంది. ఇది రేవతి సెంటరే కదా? రేవతి సెంటర్ అండి. యువం ఆర్గనైజేషన్ కమిటీ నుంచి డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ గారు అండ్ కుక్కల రాజా అండ్ కుక్కల మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ద్వారా గణేష్ నవరాత్రులు ఈ ప్రథమ సంవత్సరం నిర్వహించబడుతున్నాయి ఇక్కడ. ప్రథమ సంవత్సరం అంటే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ? ఫస్ట్ టైం అండి ఇక్కడ. ఈ సంవత్సరం నుంచి ఇది ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం ఇంత భారీగా ఏర్పాటు చేశారు. డోనర్ ఎవరైనా ఉన్నారా, మీ సభ్యులు వేసుకున్నారా? మాది యువం ఆర్గనైజేషన్. మా మెయిన్ సార్ వచ్చేసి కూరపాటి ప్రదీప్ కుమార్ గారు. తర్వాత దీని మెయింటెనెన్స్ వచ్చేసి కుక్కల రాజా గారు, కుక్కల మహేష్ గారు అండ్ మిగతా మెంబర్స్ మేమంతా. అంటే ఈ విగ్రహానికి దాతలు ఎవరు ఉన్నారు? లేదండి, మా ఓన్ ఆర్గనైజేషన్ యువం ఆర్గనైజేషన్. యువం ఆర్గనైజేషన్ నుంచి ఇవే కార్యక్రమాలు కాకుండా సామాజిక కార్యక్రమాలు కూడా చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తలసేమియా పిల్లలకి డాక్టర్ గారి నుంచి అన్ని సేవా కార్యక్రమాలు యువం ఫౌండేషన్ జరుగుతుంది. ఈ సంవత్సరం యువం ఫౌండేషన్ తరఫున వినాయకుల చవితి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే, అంటే ఫౌండేషన్ తరఫున డాక్టర్ గారు మీరంతా కలిసి సభ్యులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవునండి. ఓకే, ఎన్ని అడుగులు ఉండొచ్చు సుమారుగా? ఇది 20 feet అండి. 20 feet. ఎక్కడి నుంచి తెప్పించారు విగ్రహాన్ని? హైదరాబాద్ నుంచి, ధూల్పేట నుంచి. హైదరాబాద్ ధూల్పేట నుంచి. ఎంత అయింది? 2 లక్షల రూపాయలు అండి. 2 లక్షలు. ఇంకా అంటే ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఏర్పాటు చేశా అన్నారు, ఏమేం పూజలు నిర్వహిస్తూ ఉన్నారు? ఇక్కడ వచ్చేసి మొదటిగా స్వామివారికి ఉత్సవం జరిపించాం, పల్లకి సేవ. తర్వాత వచ్చేసి కుంకుమ పూజ నిర్వహించినాం. ఇంకా రేపు అన్నదాన కార్యక్రమం ఒకటి మిగిలింది, దీపోత్సవం కూడా ఒకటి మిగిలింది. ఇంకా సామాజిక అంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఏమనుకోలేదు. ఇదే ప్రథమ సంవత్సరం కాబట్టి మాకు అనుకున్న మేరలో మేము ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకూడదు అనేసి సామాజిక కార్యక్రమాలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి వెళ్ళలేదు. ఈ సంవత్సరం ఇంకా ఇలా నిర్వహించిన ఇవి కూడా ఈ భారీ సెట్ అంతా కూరపాటి డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు నిర్వహించడంగా ఆ సారు సపోర్ట్ ద్వారా మేము ఇదంతా యువం ఆర్గనైజేషన్ టీం అంతా కలిసి సపోర్ట్ గా నిల్చొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆఖరి నిమిషం వరకు పోరాడుతున్నాం. ఓకే, చెప్పండి. అంటే ప్రత్యేకంగా లడ్డూలు అలాంటివి ఏర్పాటు చేస్తుంటారు గణేష్ దగ్గర. ఇక్కడ ఎన్ని కేజీల లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది? 20 kgs. కొంచెం చూస్తుండొచ్చు మనం. ఇక్కడైతే ఏర్పాటు చేసింది మొత్తం సుమారుగా 20 కేజీలు ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ టైం ఏర్పాటు చేశారని చెప్పారు. వేలం అలాంటిది వేసి దీన్ని కూడా మీరు అంటే వేలం పాట వేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అది కూడా జరుగుతుందా ఇక్కడ? జరుగుతుంది. నిమజ్జనం రోజు జరుగుతుంది. ఎప్పుడు అనుకుంటున్నారు నిమజ్జనం? 16వ తారీఖు. అంటే ఇంత భారీ విగ్రహాన్ని అంటే తీసుకెళ్లి నిమజ్జనం చేయటం కానివ్వండి, దీన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం. అలాంటి వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే మొదటి నుంచి ఒక వారం రోజుల నుంచే ఇక్కడ వినాయక చవితి కంటే ఒక వారం రోజుల ముందు నుంచే మేము అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఎవరికి ఎటువంటి హాని జరగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, దేవుడికి మెప్పు పొందేలాగా మేము అన్ని కార్యక్రమాలని సజావుగా నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు దేవుడి ఆశీస్సులు, అందరి అండదండల ద్వారా మేమైతే సక్రమంగా అన్ని ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగలేదు. అంటే డిస్టర్బెన్స్ పరంగా వస్తే అంటే మీరు అనేది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో డైలీ గణేష్ పూజ తర్వాత డీజేలు కానివ్వండి, హడావుడి అలాంటివి లేదు మేడం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరే చూసారు మా దగ్గర సౌండ్ పొల్యూషన్ కి మేము కొంచెం దూరం. చెప్పాను కదా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా మంది చేసుకుంటారు, కానీ మేము వాటికి కూడా దూరం. అంటే డీజే విధానాల్లో కాకుండా ట్రెడిషనల్ గా వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే ఈ గరికమాల అనేది ఎవరు వేయరు మేడం, ఇక్కడ దానికి ఒక విశిష్టత ఉంది. అంటే గరికమాల మీరు ప్రత్యేకంగా తయారు చేయండి. అది కూడా ఇవన్నీ ఈ మాలన్నీ హైదరాబాద్ నుంచి తెప్పించినాయి మేడం, ఆర్డర్ ఇచ్చి తెప్పించినాయి అన్ని. అంటే ఇది భారీగా ఉండడం వల్ల తయారు చేయడం కూడా చాలా ఎక్కువ చాలా ఖర్చుతో కూడుకున్నదే, కానీ మాకు అన్ని విధాలుగా డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు సహకారంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఫౌండర్ సార్ అధ్యక్షుడు, యువం అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ కుక్కల రాజా గారు, మెంబర్స్ మహేష్ అండ్ ఈ మన విజేత పిల్లలంతా
అంటే అన్నదాన కార్యక్రమం అన్నారు, కరెక్ట్గా డేట్తో సహా మెన్షన్ చేస్తారా? రేపు ఉంటుంది మేడం అన్నదాన కార్యక్రమం అంటే 17 15వ తారీఖు. భక్తులకి ఒకసారి యువం కమిటీ తరపు నుంచి విన్నపం అండి, రేపు జరగబోయే అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి దేవుని ప్రసాదాన్ని స్వీకరించి దేవుని ఆశీర్వచనాలు పొందగలరని భక్తులకి యువం కమిటీ మెంబర్స్ ద్వారా ఒకసారి అందరికీ విన్నపము. మీ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ మేడం. చూశారు కదండి, అంటే ప్రథమ సంవత్సరం అని చెప్తున్నారు. ఇప్పుడే వాళ్ళు యువం ఆర్గనైజేషన్ తరపున ప్రదీప్ గారి సహకారాలతో ఇలా భారీ విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మనం ఈ నవరాత్రులు ఏదైనా సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం, ఇలాంటి భారీ భారీ విగ్రహాలు మన ఖమ్మంలో కొలువై ఉండడం కూడా మనం ఒక అదృష్టంగా భావించవచ్చు.